కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున సముద్ర తీరాలకు తరలి వస్తున్నారు. కృష్ణా జిల్లా మంగినపూడి బీచ్ లో కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు భక్తులు వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు మంగినపూడి బీచ్ వచ్చి కార్తీక స్నానాన్ని ఆచరించి సముద్రంలోకి దీపాలు వదులుతున్నారు. రాష్ట్ర గనులు భూగర్భ వనరుల ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగినపూడి బీచ్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా కరెస్పాండెంట్ కృష్ణారావు లైవ్ లో అందిస్తారు. కృష్ణారావు, గుడ్ మార్నింగ్. చెప్పండి, అంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్ లో ఎలాంటి కోలాహల వాతావరణం నెలకొంది? గుడ్ మార్నింగ్ జగన్నాథ్. కృష్ణా జిల్లాలో మంగినపూడి బీచ్ అంతా కూడా భక్తులతో పోటేస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న మంగినపూడి బీచ్ కి తరలి వచ్చారు. ఇదంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా పవిత్ర పరంగా భావిస్తారు. దీన్ని ప్రతి ఏటా కూడా మంత్రి కొల్లు రవీంద్ర ఈ సముద్ర హారతి ఇచ్చి హారతి ద్వారా ఈ సముద్ర స్నానాలకి ప్రారంభిస్తారు. ఆ కార్యక్రమం దాదాపు గంట పాటు తెల్లవారుజామున అత్యంత వైభవపేతంగా వేద పండితుల నడుమ ప్రవచన వచనాలు చదువుతూ ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. దాని తర్వాత స్నానాలు ప్రారంభమైనవి. ఇప్పటికీ మచిలీపట్నంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అట్లాగే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ చేరి ఉన్నారు. అందరూ కూడా సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. కోలాహలంగా మంగినపూడి బీచ్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది. కార్తీక పౌర్ణమి అంటేనే భక్తులకు చాలా స్పెషల్. అలాంటిది మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరి ఈ కార్తీక పౌర్ణమిని ఘనంగా నిర్వహిస్తున్నారు. అసలు భక్తులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు? భక్తులు ఆనందం గాని ఆధ్యాత్మిక చింతన గాని చెప్పలేని విధంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక సముద్రంలో స్నానాలు వేరు, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలు వేరు. ఈ కార్తీక పౌర్ణమిలో కూడా సముద్ర హారతి, ఏదైతే ఈ సముద్ర హారతి ఉందో సముద్ర హారతి ప్రత్యేకత. ఈ సముద్ర హారతి చూడటానికి కూడా ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ బీచ్ కి తరలి వచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ సముద్ర హారతిని వాళ్ళంతా కూడా చూడటం, ఈ వేద పండితులు చెప్పేటువంటి ప్రవచనాలు కానీ దాని యొక్క ప్రాధాన్యతని దాని యొక్క ప్రాశస్తిని కూడా చాలా వివరంగా తెలియపరిచారు. అదంతా కూడా విని వాళ్ళంతా తరించి ఇప్పుడు రవీంద్ర చేసినటువంటి ఈ ఏర్పాట్ల మీద అర్థనష్టం చేయడంతో పాటు సముద్రాన్ని ఈ విధంగా తరించడం అనేది వాళ్ళ యొక్క పూర్వజన్మ సుచితంగా భావిస్తున్నారు. ఇక స్నానం ఆచరించే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? భక్తులు విరివిగా రావడం మూలంగా ముఖ్యంగా మహిళలకి స్నానాలు అయిపోయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు బట్టలు మార్చుకోవడం కోసం డ్రెస్సింగ్ రూమ్ ఏర్పాటు చేశారు. మగవాళ్ళకి పిల్లలకి అయితే కనుక అన్ని ఏర్పాట్లు బాగుండి, వాటితో పాటు ముఖ్యంగా మహిళలకి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ డ్రెస్సింగ్ రూములు ఏర్పాటు చేశారు. వాటిని వాళ్ళంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. అట్లాగే ఈ డ్రెస్సింగ్ రూములతో పాటు వీళ్ళకి ఉన్న కొద్దికి ఎండ పెరుగుతుంది కాబట్టి దాహం తీర్చడానికి మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, అట్లాగే పులిహోర ప్యాకెట్లు కూడా సిద్ధం చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా మంగినపూడి బీచ్ లో గతం కంటే చాలా భిన్నంగా ఇప్పుడు ఈ రోజు అయితే కనుక ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. Thank you for the update, Krishna.